ఒక సమయంలో ప్రశ్నాత్మకమైన చిన్న అమ్మాయి లిలీ ప్రపంచంను అనువంశం చేయడానికి ప్రాణం పెట్టిన వేలుకోవడం ప్రియం పడింది. ఒకరోజు అవిన్ని కలిగించడానికి అటు అసాధారణమైన ప్రకృతి సౌందర్యంతో ఉన్న ఒక మాయా చెట్టుకు కనుగొనింది. చెట్టుకు ప్రాసంగించినప్పుడు అది అజ్ఞాతమైన కిరణాలతో ప్రకాశించి పట్టుకుపడిన పండ్లతో కలిసిన అద్భుతమైన పండ్లను కంటికి చేర్చిన అది ఒక పండితుడి తల మీద ఉన్న పొలంలో ఉన్న పుష్పంల వంటి విలువలతో కూడిన స్పర్శం ఉండింది. అది చెట్టుకు సమీపంగా వచ్చిన లిలీ కన్నిపోయింది. అది బాగా ప్రశ్నపడినట్లు ఉంది, కానీ కనుక తెలిసినప్పటికీ అది ఒక మాయా చెట్టు కాదని అనుకుంటుంది. అది మీరు చూసినప్పుడు పనిచేసిన పండితో పూర్తిగా నిండిపోయింది. లిలీ చెట్టుకు సమీపంలోకి వెళ్లినప్పుడు అది కనబడిన వెలుపల ఫలాలతో కలిసి ఉండేదిగా తెలుసుకోవాలి. అద్భుతమైన స్పర్శంతో మీరు పరీక్షించిన ఒక ఫలం తింటే లిలీ ఒక ఈత పరిమాణంలో పిచికారిగా చిన్నవాయిపోతుంది. మొదటిపాటికి లిలీ పరిమాణంలో చిన్నవాయిపోయిందని భయపడింది, కానీ తరువాత అది మాయాశక్తి సహాయంతో ప్రపంచంలో మానసిక ప్రపంచంలో మరింత అనుభవాలను చేయడం ప్రారంభించింది. అదే విధంగా అది కలిసిన పందులతో మాట్లాడిన ఒక వింత పరిసరంలో అన్ని రకాల పశువులతో కలిసి ప్రపంచంలో ప్రవేశించారు. ఒక తరువాత అవి లిలీ ప్రపంచంలో ప్రియమైన పశువులు అయినా కూడా తనకు స్వాగతం చేసే జనాలలో ఒక అలవాట్ల చిన్న సమూహం లిలీ పశువులతో పరిచయం చేసుకుని అవిన్ని వింత ప్రాణికాల గురించి అనుభవించారు. కానీ అవి ప్రాణికిలో నోటిఫికేషన్లా ఉన్న కొన్ని విలక్షణ గుణాలు అయినా కంటికి చేర్చే దారికి పెరిగించలేదు. ఒక రోజు లిల్లీ చెట్టు సమీపంలోనే నల్లటి కాటాను కనిపించింది. అది చెట్టుకు ఉంటే కాటాను ఇవ్వడం అసాధారణమైన పరిమాణంలో ఉందని లిల్లీ తెలుసుకోవాలి. వాటిని చూసి లిల్లీ అవిన్ని చట్టాలను విస్తరించాలని ఆశిస్తూ ఒక సమస్య పరిష్కరించడానికి చిన్న పరిశ్రమం ప్రారంభించారు. లిల్లీ అనుకుంటున్నాడు, కానీ అది సరిపోల్చకపోవడం కష్టంగా ఉందని తెలుసుకుంది. కానీ ఎందుకంటే అది ప్లాన్ అనుకుంటే, లిల్లీ అనుకుంటే అది చెట్టులో ఉన్న కాటాను ఇవ్వడం లేదా అదే రూపం కలిగించి ప్రయత్నించారు. లిల్లీ ఒక ప్లాన్ అనుసరించి చెట్టులో ఉన్న కాటాను ఇవ్వడం కోసం ఒక విశిష్ట యాంగ్ లేడీ కన్నా ఒక పరిచయ ప్రాణి సంస్థను కనుగొని అది చెట్టుని సమస్యలు పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. లిల్లీ తన పశువులతో పరిచయం కలిగించిన తరువాత అది కనబడిన పరిచయ ప్రాణి సంస్థను తోడుగా ఉపయోగించి చెట్టు సమస్యలను పరిష్కరించారు. లిల్లీ ఈ విధంగా చెట్టు సమస్యలను పరిష్కరించారుకుంటే అవి ఉన్నాయి కనుక అవిని ప్రాణికాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. లిల్లీ తెలిసిన వివరాలను ఉపయోగించి ప్రాణికాల సమస్యలను పరిష్కరించాలనుకుంటే అవకాశం సృష్టించండి.